ఎక్కడెక్కడ రఘురాముని కీర్తనం జరుగుతూ ఉంటుందో అక్కడల్లా ఆంజనేయుడు ప్రత్యక్షమై స్వామి సేవలో తరిస్తుంటాడట. కిల్లా రఘునాథాలయం ఉన్న నిజామాబాద్ పట్టణం నడిబొడ్డునే విశేషమైన హనుమంతుని ఆలయం ఉంది. ఆ విశేషాలు చూసి ఆనందించి ఆధ్యాత్మికంగా అడుగు ముందుకు వేయదగినవే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గోల్ హనుమాన్ దేవాలయం నిజామాబాద్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నేడు నిర్వహించబడుతోంది. వర్తులాకారపు మందిరం కావడం వల్లనే గోల్ హనుమాన్ మందిరంగా వ్యవహరింపబడుతూ ఉంది. నగరం నడివి భాగాననే 5 రోడ్లు కలిసే ప్రదేశంలో సుప్రతిష్ఠితమైన ఆలయం ఇది. ఆలయం చుట్టూ రామాయణ గాథ చిత్రాల రూపంలో సాక్షాత్కరిస్తుంది. ఆలయమంతా అద్భుత విగ్రహాలతో సౌందర్య సంభరితంగా ఉంటుంది. దాదాపు 40 విగ్రహాలలో రామాయణ గాథనంతా ఇమర్చడం విశేషం. ప్రవేశ ద్వారానికి అటు ఇటు ద్వారపాలకులు, మధ్యలో హనుమంతుడు సింధూర విగ్రహంగా కానవస్తాడు. పైభాగాన ఆర్చిలలో 4 వైపులా వివిధ హనుమద్రూపాలే ప్రతిష్ఠితాలయ్యాయి. భజనమూర్తిగా ఓ వంక, కుడి ఆర్చిలో సంజీవని పర్వతధారిగా కానవస్తాడు. భజే పావనం భావనానిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసం. గర్భాలయంలో ఆంజనేయుణ్ణి ప్రతి మంగళవారం, శనివారం విశేషించి పూజిస్తారు. రామ భూపాలదాసం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. హనుమద్ దర్శనం చేసుకుని పూజించుకున్న వారికి సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మూల విగ్రహానికి ఇరువైపులా నారద తుంబురులు ఉండడం ఒక విశేషం. ఆంజనేయుడు రజత కిరీటధారి అయి గదను ధరించి వెండి తొడుగుతో దర్శనమిస్తాడు. పుష్పాభిషేకాలతో స్వామిని అర్చిస్తారు. మూలమూర్తికి కుడివైపు శివలింగం, ఎడమ నంది మూర్తులున్నాయి. భక్తులు హారతులు కళ్లకొద్దుకుని శఠగోప ఆశీర్వచనాలు గ్రహించి తీర్థప్రసాదాలు సేవించుకుంటారు. స్వామికి ఎడమవైపు 2వ ద్వారం దగ్గరగా నవగ్రహాల మంటపం ఉంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని దోష నివారణార్థం నవగ్రహ పూజల్ని కావించుకుంటారు. ఆలయం దగ్గర మర్రి వృక్షానికి చెంత నాగేంద్రుడు దర్శనమిస్తాడు. ప్రాంగణం లోపల హనుమంతుని పరివేష్టించి ఉన్నట్టుగా గోల్ హనుమాన్ మందిరంలో కృష్ణుడు, బుద్ధుడు, కల్కి, రాముడు, పరశురాముడు, వామనమూర్తి, నరసింహుడు, వరాహమూర్తి, కూర్మరూపుడు, మత్స్యావతారం, సరస్వతి, లక్ష్మి వీరందరినీ దర్శించుకోగలం. మేము రోజు వస్తాం గుడికు. మాకు మస్తు మంచిగున్నాడు భగవాన్. గోల్ హనుమాన్ గుడిలోని హనుమంతుడైతే నిజంగా చెప్పాలనంటే ఆయన దగ్గర చాలా మహిమ ఉందండి.
గుడికి వచ్చిన ప్రతిరోజు వచ్చిన భక్తులందరి కోరిక నెరవేరుతుంది. చుట్టుపక్కల ఉన్న పల్లెల నుండి పక్కన జిల్లాల్లోకి వెళ్ళి జనాలు తండోపతండాలుగా చీకటి దర్శనం చేయించుకుంటారు. మళ్ళీ గుడిలో ప్రత్యేకత ఏంటంటే కన్స్ట్రక్షన్ది. ఈ గుడి చుట్టూరా రామాయణాన్ని 40 విగ్రహాలలో కంప్లీట్ చేయించి కట్టే కొట్టే తెచ్చే అనే రకంగా ఆ టైంలో ఎవరైతే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారో మన దమ్మన్న గారు ప్లస్ శిల్పి సుబ్బారాజు గారు వారి ఆధ్వర్యంలో రామాయణాన్ని పూర్తిగా సంపూర్ణ రామాయణాన్ని కంప్లీట్ చేశారు. దాదాపుగా 40-45 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గోలాన్మ మందిరము ఇక్కడ ఎవ్వరు ఎటువంటి బాధలున్నా ఎటువంటి ఏ రకమైన దాంతో వచ్చి ఈ గోల్ హనుమాన్ అనే ఒక విగ్రహాన్ని దర్శించుకొని పోతే వాళ్ళకు ఏ కార్యం కానీ కానిది లేదని చెప్పేసి చెప్పుకుంటారు. ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరము హనుమత్ జయంతి రోజు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతి పౌర్ణిమ యందు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, ప్రతి మంగళవారం రోజు మన్యసూక్త పారాయణము నిర్వహించబడుతుంది. కార్తీక పౌర్ణమి రోజు దీపాలంకరణ నిర్వహించడం జరుగుతుంది. ఈ దీపాలంకరణలో కూడా అధికమైనటువంటి భక్తజనులు కూడా విచ్చేసి లక్ష దీపాలంకరణ సేవ విశేషంగా నిర్వహించబడుతుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జగదభివందన జ్యోతలు గొనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా. జయ హే శ్రీమన్ హనుమా. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి ఆ రామభక్త హనుమాన్ల కృపా కటాక్షాలకు అందరము పాత్రలము కావాలని కోరుకుంటూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ సందర్శనం చేద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.